కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ ఒక్క మాటతో ట్రంప్ 48 గంటల అల్టిమేటం వినగానే మన దృష్టిని ఆకర్షించేలా ఉంది కదూ. ఇంత బలమైన హెడ్లైన్ వెనుకున్న కథనమేంటో తెలుసుకుందాం. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక వార్తా నివేదిక కాదు, మనం వాస్తవాలను చెప్పడం లేదు. కేవలం ఒక ఆన్లైన్ వీడియోలో వాదనలను ఎలా ప్రెజెంట్ చేశారో విశ్లేషిస్తున్నాం. మరి ఆ హెడ్లైన్లోకి వెళ్దాం. అదే 48 గంటల అల్టిమేటం. ఈ మొత్తం కథనానికి ఇదే పునాది. దాని వివరాలేంటో చూద్దాం. అసలు ఏంటి ఈ 48 గంటల అల్టిమేటం? ఈ వీడియో ప్రకారం హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారట. చూడండి, ఈ ఒక్క పాయింట్తోనే కథనానికి ఎంత బలమైన ప్రారంభం దొరికిందో. కథ ఇక్కడితో ఆగలేదు. ఈ అల్టిమేటం కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాదట, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకే ఒక పెద్ద ముప్పు అని ఈ కథనం చెప్తోంది. అంటే విషయం ఒక్కసారిగా చాలా పెద్దదైపోయిందన్నమాట. పెరిగిపోతున్నట్టు చూపించడానికి ఇప్పుడు కథనం అణు ఉద్రిక్తతల వైపు వెళ్తోంది. ఏకంగా 2 అణు కేంద్రాల చుట్టూ ఏదో జరుగుతోంది అని చెబుతోంది. ఇక్కడ చాలా తెలివైన పద్ధతి వాడారు. ఒకవైపు ఇజ్రాయెల్లోని డిమోనా, మరోవైపు ఇరాన్లోని నతాంజ్, ఈ 2 చోట్ల ఒకేసారి అపూర్వమైన చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో 2 పక్షాల మధ్య ఉద్రిక్తత సమానంగా పెరుగుతోందనే ఫీలింగ్ కలుగుతోంది. ఇది చాలా ముఖ్యం. ఏవో 2 చోట్ల జరుగుతున్న సంఘటనలను చెప్పి ఊరుకోలేదు. వీటికి ప్రపంచ ప్రభావం ఉంటుందని ముడిపెట్టారు. అంతే, ఒక చిన్న ప్రాంతీయ సమస్య కాస్త ప్రపంచ సంక్షోభంగా మారిపోయింది. ట్వేస్ట్, ఇప్పుడు తెరపైకి ఒక రహస్య ఒప్పందం వస్తోంది. అది ప్రపంచంలోని పెద్ద శక్తుల మధ్య జరిగిందని అంటున్నారు. ఈ కథనం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజంగా రష్యా ఇరాన్కు ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఆపేసిందా? ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా కథనం మరింత ఉత్కంఠగా మారుతుంది. సరే, ఈ రహస్య ఒప్పందమంటే ఏమిటో స్పష్టంగా చూద్దాం. ఈ వీడియో ప్రకారం అమెరికా కొన్ని రాయితీలిస్తుందన్న హామీతో రష్యా ఇరాన్కు గూఢచార సహాయం ఆపేయడానికి ఒప్పుకుందట. ఇది ఎంత పెద్ద వాదనో కదా. ఒప్పందాల నుండి ఇప్పుడు కథ అంతర్జాతీయ ఐక్యత వైపు మళ్ళుతోంది. అంటే ప్రపంచమంతా ఒక వైపు ఉందనే వాదన అన్నమాట. 22 జస్ట్ ఒక నెంబర్, కాని ఈ కథలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ నంబర్ వెనకున్న కథ ఇదన్మాట. ఏకంగా 22 దేశాలు కలిసి ఇరాన్కు వ్యతిరేకంగా ఒక ఉమ్మడి ప్రకటన చేశాయని ఈ కథనం చెబుతోంది. ఇది ప్రపంచం ఏకమైందనడానికొక సంకేతంగా చూపిస్తున్నారు. ఆ ప్రకటన గురించి మరిన్ని వివరాలు కూడా ఇచ్చారు. చూడండి, ఒక ఉమ్మడి ప్రకటన వచ్చింది. అది ఇరాన్ను ఒంటరిని చేసింది, అంతర్జాతీయ జలాల్లో జరిగిన సంఘటనల మీద ఫోకస్ పెట్టింది. ఇలా వివరాలు చెప్పడం ద్వారా ఆ వాదనకు బలం చేకూర్చే ప్రయత్నం జరుగుతుంది. కథనం మరో టర్న్ తీసుకుంటుంది. పెద్ద పెద్ద రాజకీయ విషయాలను తీసుకుని వాటికి చిన్న చిన్న వ్యక్తిగత విషయాలను జోడిస్తుంది. ఇది ఎమోషనల్గా కనెక్ట్ అవడానికి వాడే ఒక టెక్నిక్. ఇక్కడ 2 వేర్వేరు విషయాలను కలిపారు. ఒకటి, జెరూసలేంలోని అల్ అక్సా మసీదు దగ్గర జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటనలు. ఇంకొకటి, ఇరాన్లోనే ఒక 19 ఏళ్ల అథ్లెట్ కథ. దానిని హృదయ విదారకమైన విధి అని వర్ణించారు. ఇక్కడే ఉంది అసలైన టెక్నిక్. అస్సలు సంబంధం లేని ఈ 2 సంఘటనల్ని తీసుకుని ప్రపంచ సంక్షోభం యొక్క 21వ రోజు అనే ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. దీనివల్ల అన్నీ ఒకే పెద్ద సమస్యలో భాగమనిపిస్తుంది. ఇక చివర్లో ఈ కథనం చూస్తున్న వాళ్లను నేరుగా ఒక ప్రశ్న అడుగుతుంది. ఈ ఎస్కలేషన్స్ అన్నీ చూస్తుంటే ఫ్యూచర్లో గ్లోబల్ సిట్యుయేషన్ ఇంకా ఎంత సివియర్గా మారుతుంది అనుకుంటున్నారు అని. ఇది భయాన్ని కలిగించే ప్రశ్న. గమనించారా? ఆ ప్రశ్న కథనాన్ని రూపొందించిన వాళ్లది. అంటే ఒక ముగింపు ఇవ్వకుండా చూసేవాళ్ల మనస్సులో ఆందోళనను, భయాన్ని రేకెత్తించే ఒక ప్రశ్నతో వదిలేశారన్నమాట. ఇదంతా చూశాక మనకొక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి చిన్న చిన్న కాని చాలా నాటకీయంగా చెప్పే కథలు క్లిష్టమైన ప్రపంచ విషయాల మీద మన అభిప్రాయాలను ఎంతలా ప్రభావితం చేస్తాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదూ.